ప్రైజ్ ది లార్డ్. అంత బాగున్నారు కదా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ఈ ఉదయకాలంలో ఈ వాక్య ధ్యానంలో మాకు మీరు సహాయం చేయండి. బిడ్డల హృదయాలను ఆదరించండి. వివరించడానికి నాకు జ్ఞానం ఇవ్వండి. యోగ్యునిగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ దినపు వాక్య భాగము కీర్తనలు 143వ అధ్యాయము 1వ వచనము 8వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమేము. 8వ వచనం చదువుకుందాం. నీ యందు నేను నమ్మికించి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు ఎత్తుకొని ఉన్నాను. నేను నడవలసిన మార్గం నాకు తెలియచేయము. ప్రైజ్ గాడ్. ఉదయకాలమున దేవుని యొక్క కృపావార్త వినాలని దేవుని యొక్క దాసుని వాంఛ. దావీదు తన జీవితంలో ఇప్పుడు ప్రార్థనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. దేవుని మీదే ఆధారపడేవాడు. ఆయన ప్రార్థనలకు ఆయన పొందిన జవాబులను బట్టి తన జీవితాన్ని ముందుకు నడిపించుకునేవాడు. మన జీవితాల్లో కూడాను అలాగే మనము చేయవలసిన వారమై ఉన్నాం. మొదటగా ఆయన అన్నాడు, నేను నీ యందు నమ్మిక ఉంచాను. నమ్మకము చాలా అవసరం. నమ్మిక చొప్పున ఏదైనా జరుగుతుందన్నాడు ప్రభువును బట్టి మన విశ్వాస్యము, మన విశ్వాస్యత, మన విశ్వాసము దినదినము అధికం కావాలి. ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపించు ప్రభు అన్నాడు. ఉదయకాలమున ఆయన కృపావార్త మనం వినాలంటే మనం ఉదయాన్నే లేవాలిగా. ఉదయాన్నే లేచి మన యొక్క ప్రార్థన ఆయన సన్నిధిని ధూపం వేసినట్లుగా వెళ్ళాలి. ఈయన అన్నాడు, నీ వైపు నా మనసు ఎత్తుకొనిచున్నాను కనుక నాకు ఉత్తరమేమో. అదేమిటంటే నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయి ప్రభు అన్నాడు. మరి మన మార్గం మనకు తెలియట్లేదు, ఎట్టి నడవాలో. మరి దేవుడు తెలియజేయాలంటే మనం చేయాల్సిన పని ఏమిటి? ఆయన పాత సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. ఉదయకాలమున నా కంఠ స్వరము నీకు వినబడును అన్నాడు. ఉదయమునని నా కంఠ స్వరము నీకు వినబడును అంటే నేను సిద్ధం చేసుకుని ఉన్నాను. ప్రార్థనను సిద్ధం చేసుకొని దేవునితో మాట్లాడాలి. ఏదంటే అది మాట్లాడకూడదు. అవసరమైన మాటలతో దేవుని అడగాలి, దేవుని మహిమపరచాలి. ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచు ప్రభువా, అప్పుడు నా దినములన్నీ కూడాను నేను ఉత్సహిస్తాను, సంతోషిస్తాను. మనం ఉత్సహించాలన్నా సంతోషించాలన్నా దేవుని యొక్క శుభవార్తలు కావాలి, ఆయన కృపావార్తలు కావాలి. అవి మనం పొందుకోవాలంటే ప్రభు సన్నిధిలో మన ఆత్మను ఆయన దిక్కునకు ఎత్తుకొని ప్రార్థించాలి, ఎదురు చూడాలి. కాబట్టి మనం ప్రార్థించి మనము ఆ ప్రార్థన జవాబు కోసం ఎదురు చూడాలి. ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ ప్రార్థనకు జవాబు కోసం మనం ఎదురు చూడట్లేదు. ఎవరో మనకు ఏదో నిర్దేశిస్తారు, ఆ ప్రకారం మనం నడుచుకుందామంటూ ఎవరి దగ్గరకు వెళ్ళి వారిని నువ్వు అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు కూడా దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. ఉత్తరం ఇచ్చే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, మనల్ని తృప్తిపరిచే దేవుడు మనకున్నాడు. కనుక మనము మన ఆలోచన చొప్పున కాకుండా దేవుని ఆలోచన చొప్పున, దేవుని యొక్క జవాబు చొప్పున మన జీవితాన్ని నడిపించుకోవాలి. అప్పుడు మాత్రమే మనము సరైనటువంటి మార్గంలో వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు. మన ఆలోచనలతో మనం మన జీవితాన్ని ప్రారంభించకూడదు, ముందుకు సాగేలాగా చూడకూడదు. ప్రభు ఆలోచన మనకు కావాలి. కనుక మన ప్రార్థన ఆలకించడానికి దేవుడు ఇప్పుడు సిద్ధంగానే ఉంటాడు. కాబట్టి మనం ప్రార్థించాలంటాడు.
ఇదిగో నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును బోధించేదను అన్నాడు ప్రభు. ఇక్కడ నీ మీద దృష్టి ఉంచుతాను అన్నాడు. కనుక దేవుని దృష్టి మన మీద ఉంది. మన దృష్టి కూడా దేవుని మీద పెట్టుకొని ప్రార్థించాలి. మన ప్రార్థన ఎప్పుడు కూడా వృధా కావు. ప్రార్థన ఆలకించి దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు, మనల్ని మన కుటుంబాన్ని దీవిస్తాడు. నువ్వు ప్రార్థించి కనిపెట్టు, ఆయన తప్పకుండా నీకు జవాబిస్తాడు. నిన్ను నీ కుటుంబాన్ని ఆనందంతో నింపుతాడు, సంతోషంతో నింపుతాడు. నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు చక్కగా ఏర్పాటు చేసుకో. నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. అప్పుడు నీ త్రోవలన్నీ ఆయన సరళం చేస్తాడు, నీ ప్రార్థనకు జవాబిస్తాడు, నేను మేలుతో నింపుతాడు. అట్టి కృప దేవుడు నీకు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. వాక్యాన్ని మీరు దీవించి బిడ్డల హృదయాల్లో ఫలింపచేసి వారి ప్రార్థనకు జవాబిచ్చి తృప్తిపరచమని, ఈ దినపు దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.